ఈరోజు మనం ఒక అద్భుతమైన విషయం గురించి మాట్లాడుకుందాం. మీరెప్పుడైనా ఆకాశం వంక చూసి, అక్కడ వెళ్తున్న విమానాన్ని చూసి, అసలు అది ఎంత పెద్ద విమానం? అన్ని వందల మందిని తీసుకొని అంత పైకి ఎలా ఎగురుతుందని ఆలోచించారా? మనం కారులో వెళ్తే రోడ్డు మీద పాత్ హోల్స్ ఉంటాయి. ట్రైన్‌లో వెళ్తే ట్రాక్స్ ఉంటాయి. కానీ ఆకాశంలో ఏమీ ఉండదు. కేవలం గాలి. ఆ గాలిని వాడుకొని టన్నుల బరువున్న ఒక మెషిన్ పక్షిలాగా ఎలా ఎగురుతుంది? ఇది చాలా మందికి వచ్చే డౌట్. కానీ ఈరోజు మనం మాట్లాడుకోబోయే విమానం మామూలు విమానం కాదు. ఇది ఏవియేషన్ చరిత్రలోనే ఒక గేమ్ చేంజర్. దీని పేరు బోయింగ్ 787 డ్రీమ్ లైనర్. ఎందుకు దీన్ని డ్రీమ్ లైనర్ అన్నారు? అసలు దీని తయారీలో ఇంజినీర్స్‌కి ఎదురైన సవాళ్లు ఏంటి? ప్లాస్టిక్‌తో విమానం తయారు చేయడం సాధ్యమేనా? ఈ విమానం రెక్కలు ఎందుకు అంత బాగా వంగుతాయి? ఈ ప్రశ్నలన్నిటికీ మనం ఈ వీడియోలో ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. ముందుగా మనం కొద్దిగా హిస్టరీలోకి వెళ్ళాలి. 2000వ సంవత్సరం ప్రారంభంలో ఏవియేషన్ ఇండస్ట్రీలో ఒక పెద్ద చర్చ నడుస్తుంది. అప్పట్లో బోయింగ్ కి ఎయిర్ బస్ కి మధ్య పెద్ద యుద్ధం జరిగేది. ఎయిర్ బస్ వాళ్ళు ఏమనుకున్నారంటే ఫ్యూచర్ లో జనాలు ఎక్కువ మంది ట్రావెల్ చేస్తారు. కాబట్టి మనం చాలా పెద్ద విమానాలు తయారు చేయాలని. అందుకే వాళ్ళు ఎయిర్ బస్ A380ని డిజైన్ చేశారు. అది ఎంత పెద్దదంటే అందులో 2 అంతస్తులు ఉంటాయి. ఐ మీన్ డబుల్ డెక్కర్ లాగా అన్నమాట. వాళ్ళ ఐడియా ఏంటంటే చిన్న ఊరుల నుండి జనాలు పెద్ద సిటీస్ కి వస్తారు. అక్కడి నుండి ఈ పెద్ద విమానంలో వేరే పెద్ద సిటీకి వెళ్తారు. దీన్ని హబ్ అండ్ స్పోక్ మోడల్ అంటారు. కానీ బోయింగ్ ఆలోచన వేరుగా ఉంది. బోయింగ్ ఇంజనీర్స్ ఏం ఆలోచించారంటే జనాలు ఎప్పుడూ కూడా ఒక ఫ్లైట్ ఎక్కి మళ్ళీ దిగి ఇంకో ఫ్లైట్ ఎక్కడానికి ఇష్టపడరు. వాళ్ళకి డైరెక్ట్ గా వాళ్ళ ఊరి నుండి వాళ్ళు వెళ్లాల్సిన చోటుకి వెళ్ళాలి అనుకుంటారు అని. దీన్ని పాయింట్ టు పాయింట్ ట్రావెల్ అంటారు. కానీ ఇక్కడ ఒక సమస్య ఉంది. డైరెక్ట్ గా వెళ్ళాలంటే దూరం ఎక్కువ ఉంటుంది. దూరం ఎక్కువ ఉంటే ఫ్యూయల్ ఎక్కువ కావాలి. ఫ్యూయల్ ఖర్చు పెరిగితే టికెట్ రేట్ పెరుగుతుంది. సో బోయింగ్ ముందు ఉన్న ఆలోచన ఒక్కటే, మనం ఒక విమానం తయారు చేయాలి. అది చాలా దూరం వెళ్ళాలి. కానీ తక్కువ ఫ్యూయల్ తాగాలి. మరియు అది ప్యాసింజర్స్ కి చాలా కంఫర్టబుల్ గా ఉండాలి అని. ఈ ఆలోచన నుంచి పుట్టిందే బోయింగ్ 787 డ్రీమ్ లైనర్. కానీ ఇది చెప్పినంత ఈజీ కాదు. ఎందుకంటే అప్పటి వరకు విమానాలు అన్ని అల్యూమినియంతో చేసేవారు. అల్యూమినియం చాలా గట్టిగా ఉంటుంది. కానీ బరువు కూడా ఉంటుంది. బరువు ఎక్కువ ఉంటే ఫ్యూయల్ ఎక్కువ కాలుస్తుంది. సో బోయింగ్ ఇంజనీర్స్ ఒక సాహసం చేశారు. వాళ్ళు మనం అల్యూమినియం పక్కన పెట్టి కొత్త మెటీరియల్ ని వాడదామని ఫిక్స్ అయ్యారు. అదేంటో తెలుసా? కార్బన్ ఫైబర్ రెనిఫోర్స్డ్ పాలిమర్. సింపుల్ గా చెప్పాలంటే ఇది ఒక రకమైన ప్లాస్టిక్. కానీ స్టీల్ కంటే గట్టిది. మీకు డౌట్ రావచ్చు, ఏంటి ప్లాస్టిక్ తో విమానం చేస్తారా? అది విరిగిపోదా అని. నిజానికి ఇది మనం ఇంట్లో వాడే ప్లాస్టిక్ బకెట్స్ లాంటి మెటీరియల్ కాదు. ఇది చాలా స్పెషల్ టెక్నాలజీ. కార్బన్ ఫైబర్ అంటే సన్న దారం లాగా ఉంటుంది. దాన్ని అల్లి ఒకదాని మీద ఒకటి పెట్టి దానికి గ్లూ రాసి ఒక పెద్ద ఓవెన్ లో పెట్టి గట్టి పడతారు. ఇలా చేయడం వల్ల అది మెటల్ కంటే గట్టిగా తయారవుతుంది. కానీ బరువు మాత్రం చాలా తక్కువ ఉంటుంది. బోయింగ్ 787 లో 50% బరువు ఈ కార్బన్ ఫైబర్ కాంపోజిట్ మెటీరియల్ వల్లే ఉంటుంది. దీని వల్ల విమానం బరువు చాలా తగ్గింది. బరువు తగ్గితే ఏమవుతుంది? ఇంజిన్ మీద లోడ్ తగ్గుతుంది. లోడ్ తగ్గితే ఫ్యూయల్ కన్సంప్షన్ తగ్గుతుంది. బోయింగ్ 787 వేరే విమానాల కంటే 20% తక్కువ ఫ్యూయల్ వాడుతుంది. ఇది ఎయిర్లైన్స్ కి చాలా పెద్ద లాభం. కానీ ఈ కార్బన్ ఫైబర్ ని వాడటం వల్ల ఇంకో పెద్ద సమస్య వచ్చింది. అల్యూమినియం ని మనం షీట్స్ లాగా కట్ చేసి రివేట్స్ కొట్టి జాయిన్ చేయొచ్చు. కానీ కార్బన్ ఫైబర్ ని అలా చేయలేం. దీన్ని బేక్ చేయాలి. అందుకే బోయింగ్ వాళ్ళు విమానం యొక్క మెయిన్ బాడీని ముక్కలుగా కాకుండా పెద్ద పెద్ద బ్యారల్స్ లాగా తయారు చేశారు. ఒక బ్యారల్ ని తయారు చేయడానికి వాళ్ళు ఒక పెద్ద మెషిన్ ని వాడతారు. ఆ మెషిన్ కార్బన్ ఫైబర్ టేప్ ని చుట్టి ఆ షేప్ ని తెస్తుంది. తరువాత దాన్ని ఓవెన్ లో పెడతారు. ఈ ప్రాసెస్ అంతా చాలా కొత్తగా ఉండటం వల్ల బోయింగ్ కి ప్రొడక్షన్ లో చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. డెలివరీ డేట్స్ పోస్ట్ పోన్ అయ్యాయి. కానీ వాళ్ళు వెనుకడుగు వేయలేదు. ఎందుకంటే ఈ కార్బన్ ఫైబర్ వల్ల కేవలం ఫ్యూయల్ సేవ్ అవ్వడమే కాదు, ప్యాసింజర్స్ కి కూడా చాలా లాభాలు ఉన్నాయి. అదేంటో మనం ముందు చూద్దాం. కానీ ఇప్పుడు మనం ఈ విమానంలో ఉన్న మరొక అద్భుతమైన భాగం గురించి మాట్లాడాలి. అదే వింగ్స్. మీరెప్పుడైనా బోయింగ్ 787 ని ఆకాశంలో చూస్తే దాని రెక్కలు చాలా బాగా వంగినట్టు కనిపిస్తాయి. మామూలు విమానాల రెక్కలు గట్టిగా స్టిఫ్ గా ఉంటాయి. కానీ 787 రెక్కలు మాత్రం పక్షి రెక్కలు లాగా పైకి వంగుతాయి. ఎందుకు అలా డిజైన్ చేశారంటే దీనికి కారణం ఏరోడైనమిక్స్. విమానం గాలిలో వెళ్తున్నప్పుడు గాలి రెక్కల కింద నుండి పైకి రావాలని చూస్తుంది. దీనివల్ల రెక్క చివర్లో
ఒక సుడిగుండం క్రియేట్ అవుతుంది. ఈ సుడిగుండం వల్ల విమానం వెనక్కి లాగబడుతుంది. ఈ డ్రాగ్ ని తగ్గించడానికి చాలా విమానాల రెక్కల చివర పైకి లేపి ఉన్న చిన్న రెక్క ఉంటుంది. కానీ 787 లో అలా ఉండదు. 787 రెక్కల చివర ర్యాక్డ్ వింగ్స్ ఉంటాయి. అంటే అవి వెనక్కి బాగా సాగదీసినట్టు ఉంటాయి. కార్బన్ ఫైబర్ వాడటం వల్ల ఇంజనీర్స్ రెక్కలను చాలా ఫ్లెక్సిబుల్ గా చేయగలిగారు. గాలిలో విమానం వెళ్తున్నప్పుడు రెక్కలు పైకి వంగుతాయి. ఇలా వంగడం వల్ల గాలి ఫ్లో స్మూత్ గా వెళ్లి డ్రాగ్ తగ్గుతుంది. ఇది ఎంత బాగా పనిచేస్తుందంటే ఒక్కసారి ఫ్లైట్ టేక్ ఆఫ్ అయితే రెక్కలు దాదాపు 10 నుండి 12 అడుగుల పైకి లేస్తాయి. ఇది చూడటానికి భయంగా అనిపించొచ్చు, కానీ ఇది చాలా సేఫ్. ఇంకా చెప్పాలంటే టర్బైలెన్స్ వచ్చినప్పుడు ఈ ఫ్లెక్సిబుల్ రెక్కలు షాక్ అబ్జార్బర్స్ లాగా పనిచేస్తాయి. ప్యాసింజర్స్ కి లోపల కుదుపులు ఎక్కువ తెలియవు. సో మనం ఇప్పటి వరకు బాడీ గురించి, రెక్కల గురించి మాట్లాడుకున్నాం. కానీ విమానం ముందుకు వెళ్ళాలంటే ముఖ్యమైనది ఇంజన్స్. బోయింగ్ 787 లో వాడే ఇంజన్స్ కూడా మామూలువి కావు. ఇక్కడ కూడా బోయింగ్ ఒక పెద్ద రిస్క్ తీసుకుంది. అదే బ్లీడ్లెస్ ఆర్కిటెక్చర్. అసలు ఈ బ్లీడ్ ఎయిర్ అంటే ఏంటి? ఇది తెలుసుకోకుండా మనం 787 గ్రేట్నెస్ ని అర్థం చేసుకోలేం. మామూలుగా జెట్ ఇంజన్స్ పనిచేసేటప్పుడు అందులో నుండి విపరీతమైన వేడి గాలి వస్తుంది. పాత విమానాల్లో ఇంజన్ లో కంప్రెస్ అయిన ఈ వేడి గాలిని కొంత భాగం బయటికి తీసుకుంటారు. దీన్నే బ్లీడ్ ఎయిర్ అంటారు. ఈ గాలిని పైప్స్ ద్వారా విమానం మొత్తం పంపిస్తారు. ఈ గాలితోనే క్యాబిన్ లో ఏసీ నడుస్తుంది. రెక్కల మీద ఐస్ కట్టకుండా చూస్తారు. ఇంకా ఇంజన్ స్టార్ట్ చేయడానికి కూడా ఈ గాలినే వాడతారు. కానీ దీని వల్ల ఒక నష్టం ఉంది. ఇంజన్ నుండి గాలి బయటికి తీస్తే ఇంజన్ పవర్ తగ్గుతుంది, ఫ్యూయల్ ఎక్కువ కాలుతుంది. మరియు ఈ వేడి గాలిని విమానం అంతా తిప్పడానికి పెద్ద పెద్ద పైప్స్ వాడాలి. ఇవి చాలా బరువు ఉంటాయి. ఒకవేళ ఈ పైప్స్ లీక్ అయితే డేంజర్ కూడా. అందుకే బోయింగ్ ఇంజనీర్స్ ఏం చేశారంటే అసలు ఈ బ్లీడ్ ఎయిర్ సిస్టమ్ ని తీసేద్దాం అనుకున్నారు. 787 లో ఇంజన్ నుండి గాలిని క్యాబిన్ లోకి తీసుకోరు. మరి ఏసీ ఎలా నడుస్తుంది? మంచు ఎలా కరుగుతుంది అంటారా? అక్కడే ఎలక్ట్రిసిటీ మ్యాజిక్ ఉంది. బోయింగ్ 787 లో అన్ని సిస్టమ్స్ ఎలక్ట్రిక్ పవర్ తోనే నడుస్తాయి. క్యాబిన్ లో గాలిని కంప్రెస్ చేయడానికి పెద్ద పెద్ద ఎలక్ట్రానిక్ కంప్రెసర్స్ వాడతారు. రెక్కల మీద ఐస్ కరిగించడానికి ఎలక్ట్రిక్ హీటర్స్ వాడతారు. బ్రేక్స్ కూడా ఎలక్ట్రిక్కే. దీనివల్ల ఇంజిన్ మీద బరువు తగ్గుతుంది. ఇంజిన్ కేవలం విమానం ముందుకు వెళ్ళడానికి మాత్రమే పవర్ ఇస్తుంది. దీనివల్ల ఇంజిన్ ఎఫిషియన్సీ చాలా పెరిగింది. బోయింగ్ చెప్పే ప్రకారం కేవలం ఈ సిస్టమ్ మార్చడం వల్లే 35% పవర్ ఇంజిన్ నుండి సేవ్ అయింది. కానీ ఇంత ఎలక్ట్రిసిటీ కావాలంటే బ్యాటరీలు కూడా అంత పవర్ఫుల్ గా ఉండాలి. ఇక్కడ బోయింగ్ కి ఒక పెద్ద నిప్పు లాంటి సమస్య ఎదురైంది. ఏవియేషన్ చరిత్రలోని అది ఒక పెద్ద టర్నింగ్ పాయింట్. అసలు ఆ బ్యాటరీలో ఏం జరిగింది అది తెలుసుకునే ముందు అసలు ఈ కొత్త టెక్నాలజీ వల్ల ప్యాసింజర్స్ కి, అంటే మనకు లోపల కూర్చున్నప్పుడు ఏం తేడా తెలుస్తుంది చెప్తా. మీరు ఎప్పుడైనా ఫ్లైట్ ఎక్కినప్పుడు చెవులు గుంబని నొప్పి వచ్చిందా? గొంతు ఎండిపోయినట్టు అనిపించిందా? ఇది ఎందుకు జరుగుతుందంటే క్యాబిన్ ప్రెషర్. మనకి పైకి వెళ్లే కొద్దీ గాలి పల్చబడుతుంది. అందుకే విమానం లోపల ఆర్టిఫిషియల్ గా ప్రెషర్ మెయింటైన్ చేస్తారు. పాత విమానాల్లో ప్రెషర్ ని ఎక్కువ పెంచలేరు. ఎందుకంటే ప్రెషర్ ఎక్కువ అయితే మెటల్ బాడీ ఎక్స్పాండ్ అయ్యి క్రాక్స్ వచ్చే ప్రాబ్లం ఉంది. అందుకే వాళ్ళు ప్రెషర్ ని దాదాపు 8000 ఫీట్ హైట్ లో ఉన్నంత మెయింటైన్ చేస్తారు. అందుకే మనకి అలసట వస్తుంది. కానీ బోయింగ్ 787 కార్బన్ ఫైబర్ తో చేశారు కదా, ఇది చాలా స్ట్రాంగ్. అందుకే ఇందులో ప్రెషర్ ని ఎక్కువ పెట్టొచ్చు. 787 లో ప్రెషర్ ని 6000 ఫీట్ హైలో ఉన్నంత మెయింటైన్ చేస్తారు. మీకు నెంబర్ తేడా చిన్నగా అనిపించొచ్చు, కానీ బాడీకి ఇది చాలా పెద్ద రిలీఫ్. మీకు అలసట అంత త్వరగా రాదు. ఇంకా ముఖ్యమైనది హ్యూమిడిటీ. అల్యూమినియం విమానాల్లో తేమ ఎక్కువ ఉంటే మెటల్ తుప్పు పడుతుంది. అందుకే గాలి చాలా డ్రైగా ఉంటుంది. కానీ కార్బన్ ఫైబర్ కి తుప్పు పట్టదు. సో 787 లో గాలి తేమ ఎక్కువ ఉంటుంది. మీ గొంతు ఎండిపోదు. ఇంకా విండోస్ విషయానికి వస్తే 787 విండోస్ చాలా పెద్దవి. మామూలు విమానాల కంటే 30% పెద్దవి. ఇంకో మ్యాజిక్ ఏంటంటే వీటికి షేడ్స్ ఉండవు. కింద ఒక బటన్ ఉంటుంది. అది నొక్కితే అద్దం ఆటోమేటిక్ గా డార్క్ అయిపోతుంది. ఇది ఎలా జరుగుతుందంటే ఆ గ్లాస్ లో ఎలక్ట్రోక్రోనిక్ జెల్ ఉంటుంది. ఎలక్ట్రిసిటీ పాస్ అయినప్పుడు అది డార్క్ గా మారుతుంది. ఇప్పుడు మనం కథలో చాలా ఇంపార్టెంట్ టర్నింగ్ పాయింట్ కి వచ్చాం. బోయింగ్ 787 అంతా రెడీ అయిపోయింది. టెస్టులు అన్ని పాస్ అయింది. 2011లో ప్యాసింజర్స్ తో ఎగరటం మొదలు పెట్టింది. అందరూ వావ్ ఇది సూపర్ ప్లేన్ అనుకున్నారు. ఎయిర్లైన్స్ హ్యాపీ, ప్యాసింజర్స్ హ్యాపీ. కానీ 2013లో
సడన్ గా ఒక రోజు బోస్టన్ ఎయిర్పోర్ట్ లో జపాన్ ఎయిర్లైన్స్ కి చెందిన ఒక 787 నుండి పొగలు రావడం స్టార్ట్ అయింది. ప్యాసింజర్స్ ఎవ్వరూ లేరు. ప్లేన్ పార్కింగ్ లో ఉంది. ఫైర్ ఫైటర్స్ వచ్చి చూస్తే లోపల ఉన్న బ్యాటరీ కాలిపోయింది. ఇదే సమయంలో జపాన్ లో ఆల్ నిపోన్ ఎయిర్వేస్ ఫ్లైట్ గాలిలో ఉండగా పైలట్స్ కి బ్యాటరీ ఎర్రర్ వచ్చింది. వాళ్ళు ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. పైలట్స్ కిందకి దిగి చూస్తే అక్కడ కూడా బ్యాటరీ కాలిపోయి ఉంది. ప్రపంచమంతా ఉలిక్కిపడింది. అసలు ఏం జరిగింది? కొత్త విమానం సేఫేనా అని డౌట్స్ వచ్చాయి. అమెరికాలో FAA వెంటనే ఆర్డర్ ఇచ్చింది. ప్రపంచంలో ఉన్న అన్ని బోయింగ్ 787లు గ్రౌండ్ అవ్వాలి అని. ఒక్కటి కూడా ఎగరడానికి వీలు లేదు అని. ఇది బోయింగ్ కి చాలా పెద్ద అవమానం మరియు నష్టం. అసలు ఆ బ్యాటరీలో ఏముంది? ఎందుకు కాలిపోయిందో చూద్దాం. బోయింగ్ 787 మనం ముందు చెప్పినట్టు మోర్ ఎలక్ట్రిక్ ప్లేన్. అందుకే ఇందులో పవర్ఫుల్ బ్యాటరీస్ కావాలి. బోయింగ్ వాళ్ళు లిథియం అయాన్ బ్యాటరీస్ ని సెలెక్ట్ చేసుకున్నారు. మనం ఫోనుల్లో ల్యాప్టాప్లలో వాడే బ్యాటరీస్ ఇవే. ఇవి తక్కువ బరువు ఉంటాయి కానీ ఎక్కువ పవర్ ఇస్తాయి. కానీ వీటికి ఒక రిస్క్ ఉంది. వీటిని బాగా ఛార్జ్ చేసినా లేదా డ్యామేజ్ అయినా ఇవి థర్మల్ రన్వే అనే స్టేట్ కి వెళ్తాయి. అంటే ఒక సెల్ వేడెక్కి పక్క ఉన్న సెల్ ని వేడెక్కించి మొత్తం బ్యాటరీ బాంబు లాగా పేలిపోతుంది. బోయింగ్ ఇంజనీర్స్ కి ఇది పెద్ద ఛాలెంజ్. ప్రాబ్లం బ్యాటరీలో ఉందా లేక ఛార్జింగ్ సిస్టమ్ లో ఉందా ఎవ్వరికీ అర్థం కాలేదు. చాలా రోజులు ఇన్వెస్టిగేషన్ జరిగింది. ఫైనల్ గా బోయింగ్ ఇంజనీర్స్ ఒక సొల్యూషన్ తో వచ్చారు. వాళ్ళు బ్యాటరీని దాని డిజైన్ ని మార్చడం కంటే ఒక సేఫ్ బాక్స్ ని తయారు చేశారు. బ్యాటరీని ఒక స్టెయిన్లెస్ స్టీల్ బాక్స్ లో పెట్టారు. ఈ బాక్స్ ఎంత స్ట్రాంగ్ అంటే లోపల బ్యాటరీ పేలిపోయినా ఆ నిప్పు బయటికి రాదు. మరియు ఆ బాక్స్ కి ఒక పైప్ పెట్టారు. ఒకవేళ బ్యాటరీ కాలిపోతే ఆ పొగ ఆ పైప్ ద్వారా డైరెక్ట్ గా విమానం బయటికి వెళ్ళిపోతుంది, క్యాబిన్ లోకి రాదు. ఈ మోడిఫికేషన్ చేశాక టెస్టులు చేసి FAA మళ్ళీ పర్మిషన్ ఇచ్చింది. 787 మళ్ళీ ఆకాశంలోకి ఎగిరింది. అప్పటి నుండి ఇప్పటి వరకు 787 సేఫ్టీ రికార్డ్ చాలా బాగుంది. మనం 787 గురించి ఇంకా చాలా విషయాలు మాట్లాడుకోవాలి. అసలు ఆ ఇంజిన్స్ సౌండ్ ని ఎలా తగ్గిస్తుంది మరియు 787 మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ లో ఉన్న గ్లోబల్ సప్లై చైన్ ఎంత కాంప్లెక్స్ గా ఉంటుందో తెలుసా? రెక్కలు జపాన్ లో, ఇంజన్స్ UK US లో, డోర్స్ ఫ్రాన్స్ లో, ఇలా ప్రపంచమంతా తయారు చేసి చివరికి అమెరికాలో ఎలా అసెంబుల్ చేస్తారు? ఈ ఇంజన్ వెనుక ఉన్న జిగ్జాగ్ డిజైన్ ని కేవరాన్స్ అంటారు. మామూలుగా జెట్ ఇంజిన్ నుండి బయటికి వచ్చే గాలి చాలా స్పీడ్ గా వస్తుంది. బయట ఉన్న గాలి స్లోగా ఉంటుంది. ఈ రెండు ఢీ కొట్టుకున్నప్పుడు పెద్ద సౌండ్ వస్తుంది. అదే జెట్ నాయిస్. కానీ ఈ కేవరాన్స్ వల్ల ఇంజన్ నుండి వచ్చే గాలి బయట గాలితో స్మూత్ గా మిక్స్ అవుతుంది. దీనివల్ల సౌండ్ చాలా తగ్గుతుంది. మీరు 787 లో ట్రావెల్ చేస్తుంటే ఇంజన్ సౌండ్ కూడా చాలా తక్కువ వినపడుతుంది. మీరు పక్కన వాళ్ళతో మాట్లాడుకోవడం ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మనం ఒక్కసారి మ్యానుఫ్యాక్చరింగ్ గురించి ఆలోచిద్దాం. బోయింగ్ 787 ని వరల్డ్స్ ప్లేన్ అని పిలవచ్చు. ఎందుకంటే దీని పార్ట్స్ ప్రపంచంలో ఉన్న చాలా దేశాల్లో తయారవుతాయి. వింగ్స్ వచ్చేసి జపాన్ లో మిస్టిబిషి హెవీ ఇండస్ట్రీస్ వాళ్ళు తయారు చేస్తారు. ఇంజన్స్ ఏమో జనరల్ ఎలక్ట్రిక్ USA లేదా రోల్స్ రాయల్స్ UK లో తయారు చేస్తారు. వింగ్ టిప్స్ సౌత్ కొరియాలో, ల్యాండింగ్ గేర్ ఫ్రాన్స్ లో. వీటన్నిటిని తెచ్చి బోయింగ్ ఫ్యాక్టరీలో అసెంబుల్ చేస్తారు. ఇక్కడ ఇంకో విషయం ఉంది. ఈ పెద్ద పెద్ద పార్ట్స్ ని షిప్ లో తేవాలి అంటే చాలా టైం పడుతుంది. అందుకే బోయింగ్ వాళ్ళు డ్రీమ్ లిఫ్టర్ అనే ఒక స్పెషల్ విమానం తయారు చేశారు. ఇది చాలా పెద్ద పొట్ట ఉన్న విమానం. ఇందులో 787 రెక్కలు, బాడీ పార్ట్స్ పెట్టి ఒక్క రోజులో ప్రపంచంలో ఎక్కడ నుండైనా ఫ్యాక్టరీకి తీసుకురావచ్చు. బోయింగ్ 787 లో ఇంకా చాలా వేరియంట్స్ ఉన్నాయి. 787-8 ఇది చిన్న వర్షన్, 787-9 ఇది మిడ్ సైజ్ మరియు 787-10 ఇది పెద్ద వర్షన్. 787-10 ఎంత పెద్దది అంటే ఇందులో దాదాపు 330 మంది ప్యాసింజర్స్ కూర్చోవచ్చు. చివరిగా బోయింగ్ 787 మనకు నేర్పించిన పాఠం ఏంటంటే ఇది కేవలం ఒక యంత్రం కాదు, ఇది మనుషుల పట్టుదలకు నిదర్శనం. అల్యూమినియం నుండి కార్బన్ ఫైబర్ కి మారడం, బ్లీడ్ ఎయిర్ ని తీసేయడం, బ్యాటరీ ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేసి గెలవడం, ఇవన్నీ ఇన్నోవేషన్స్ కి సింబల్. ఈ రోజు మనం చాలా దూరపు ప్రయాణాలు తక్కువ ఖర్చుతో ఎక్కువ కంఫర్ట్ తో చేస్తున్నామంటే దానికి కారణం ఈ డ్రీమ్ లైనర్. ఒకవేళ మీరు ఎప్పుడైనా 787 లో ప్రయాణించే అవకాశం వస్తే కాసేపు విండో షేడ్స్ ని డార్క్ చేసి ఆ పెద్ద రెక్కలు గాలిలో ఎలా డాన్స్ చేస్తున్నాయో చూడండి. అప్పుడు మీకు గుర్తొస్తుంది మనిషి తలుచుకుంటే ఆకాశమే హద్దు అని.
ఇది బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ యొక్క పూర్తి కథ. ఈ విమానం వెనుక ఉన్న ఇంజినీరింగ్ మిరాకిల్స్ ని, ఛాలెంజెస్ ని మనం డీటెయిల్ గా చూసాం. మీకు ఈ వీడియో నచ్చిందా? మీకు ఏవియేషన్ గురించి ఇంకేం తెలుసుకోవాలని ఉంది కింద కామెంట్స్ లో చెప్పండి. అలాగే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.